ఓ పని చేయి నాయనా, నీ కోసం చెబుతున్నాను, నువ్వు తోక దాటకూడదు కానీ పక్కకి తప్పించి వెళ్ళొచ్చు కదా. అందుకని మహాబలవంతుడు కదా, ఏముందయ్యా నువ్వు ఎడం చేత్తో లేపేస్తావు, దాన్ని కాస్త పక్కనెట్టేసి వెళ్ళిపోడు, అది అలా రావాలి దారికి, ఏమనుకుంటున్నావు కుంతి కొడుకంటే అని కిందకి దిగి ఎడం చేతి చిటికిన వేలు పెట్టాడు. వేలు అణిగిపోయింది కానీ అది లేవల, వేలు రావట్ల. అనుమానం వచ్చి 5 వేళ్ళు పెట్టాడు, ఇంకింత కెలికినట్టు అయింది కానీ రావట్ల. రెండో చేయి పెట్టాడు, మూడో చేయి లేదు కాబట్టి పెట్టల. ఇప్పుడు ఎర్రాప్రగడ పద్యం రాస్తున్నాడు. భీముడి యొక్క స్థితి ఎలా ఉందో. ఏపుగా 2 చేతులను ఇమ్ముగబట్టి అమర్చి, ఏపుగా 2 చేతులను ఇమ్ముగబట్టి అమర్చి, ఎత్తగానోపక మొగ్గ తిల్లబడి, ఎత్తగానోపక మొగ్గ తిల్లబడి, ఉద్గత కర్మ జలార్ద్ర దేహుడై, కాపురుషుండు బోలే నిజ గర్వము దక్కి, కాపురుషుండు బోలే నిజ గర్వము దక్కి అడంగియుండే, కాపురుషుండు బోలే నిజ గర్వము దక్కి అడంగియుండే, చింతాపరుడై వృకోదరుడు తద్దయులజ్జ మొగమ్ము వాంచుచున్. మహానుభావుల ముందు గర్విస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. ఆడు మహానుభావుడు అయినా కాకపోయినా అనవసరమైన చోట మనం గర్వాన్ని చూపించకూడదు. గూటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు. ఆయన ఎవరు అనేది పలకరించకుండా తోక లేపేసి వెళ్ళిపోతే వేరే విషయం. అక్కడ రకరకాల మాటలు మాట్లాడాడు. ఇంత చేసి తోక తప్పించబోయా అంటే ఏపుగా బలవంతా తెచ్చుకున్నట్ట, ఏపుగా పెరిగిన మొక్కలాగా, ఎరువేసిన మొక్కలాగా 2 చేతులను ఇమ్ముగా బట్టి అమర్చి, వేళ్లతో లేపితే రావట్లేదని తోక కింద 2 చేతులు పెట్టాడు. ఎత్తగానోపక అయినా సరే పైకి ఎత్తలేకపోయాడు. మొగ్గ తెల్లబడి, ఈ చేతులు ఎలా ఉండగానే వెనక్కి పడ్డాడు. ఆ వెనక్కి పడ్డం వల్ల చేతులు వచ్చాయి, లేత రావు. అదే మొగ్గ తెల్లబడి పిల్లి మొగ్గలు వేసినట్టు వెనక్కి పడ్డాడు. ఉద్గత ఘర్మ జలార్ద్రదేవుడే ఒంటి నిండా చెమటలు పట్టేసేయి, చెమట కారిపోతుంది ఏకంగాను. ఎంత ప్రయత్నించినా రావట్లా. హనుమంతుడా మజాక, అదే భీమాంజనేయుడు అంటే. ఉద్గత ఘర్మ జలార్ద్రదేహుడై కాపురుషుండు బోలే, ఏదో సినిమాలో విలన్లా తయారయ్యాడు. ఇంకా ఇంతవరకు హీరో అవుదాం అనుకున్నాడు సౌగంధిక పుష్పం కోసం. అప్పుడు అనిపించింది, ద్రౌపది కోరినప్పుడు ఈవేళ ఖాళీ లేదని చెప్పాల్సింది అనిపించింది ఒకసారి. 100 తెస్తా తోకెత్తలేవు కానీ 100 తెస్తట. ఇటువంటి ప్రతిజ్ఞలు చేయకూడదండి. ఎక్కడ మనం చేయగలమా లేదా చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏదో అడిగారు కదా, ఆడవాళ్ళు సంతోషిస్తారు కదా అని ఓవర్ యాక్షన్ చేస్తే 100 తెస్తాడు. ఇప్పుడు ఒక్కడ తేవడానికి దిక్కు లేదు. ముందు తోక నుంచి తప్పించుకుంటే తర్వాత బయటికి వెడదాం. అనుకున్నది వేరు, అయ్యేది వేరు. ఎప్పుడు కూడాను మనం అనుకున్నట్టే మొత్తం రాజ్యాంగం అంతా నడుస్తుంది, జీవితం అంతా నడుస్తుంది అనుకోకూడదు. జాగ్రత్తలో ఉండాలి ఎప్పుడు. ఆ జాగ్రత్త లేకపోతే ఇలాగే మొగ్గ తెల్లబడి వెళ్ళకెళ్ళబడి, కాపురుషుండు ఓలే, హీరో కావలసిన వాడు విలన్ అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ నిజ గర్వము దక్కి, అప్పటికి తెలిసి వచ్చింది ఈయన ఎవడో మహానుభావుడని. గర్వాన్ని విడిచిపెట్టాడు. అడంగియుండే చింతాపరుడై, చింత అంటే దుఃఖం కాదు, ఇక్కడ ఆలోచనలో పడ్డాడు. అది కనీసం కుంతి కొడుకంటే ఇది, ధర్మరాజు తమ్ముడంటే ఇది. ఆలోచనలో పడ్డాడు. ఇల్లు ఉండి ఆపద వచ్చినప్పుడు ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. ఇంకా మరింతగా చాకెట్టి కోసేద్దాం తోక, ఈ పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. చేతులతో లేవుంది, చాకుతో తెగుతుందా? వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఎంతైనా వాయుదేవుడు తనూజుడు కాబట్టి ఎవరో మహానుభావుడై ఉంటాడు, సామాన్యుడు కాదు. లేకపోతే నాకెలా ఎందుకు జరుగుతుంది అని గ్రహించుకున్నాడు. ఈ గ్రహించడం, ఈ అనుభవం తర్వాత జరిగిన కొండ చిలువతో పోరాటం ఉంది అరణ్య పర్వంలో నహుషుడితో. అక్కడ పనిచేసింది. అక్కడ ఈ పిచ్చి పనులు చేయాల. నహుషుడు కొండ చిలువ రూపంలో చుట్టుకుని పట్టుకోగానే ప్రయత్నం చేశాడు, విడవడానికి సాధ్యం కావట్లా. వెంటనే నమస్కారం చేసేశాడు. నువ్వెవడో మహానుభావుడు చెప్పేసి ఎందుకు వచ్చిన కూడా వెనక మా అన్నగారితో పట్ట నువ్వెవడు బావమరిది అన్నాడు. ఇదే అనుభవం, ఎక్స్పీరియన్స్. జీవితానుభవాలను ఉపయోగించుకోవడం అంటే ఇది. ఇక్కడ దెబ్బ తిన్నాడు పాపం. ఇక్కడ అనుభవం ఎక్కడ పనికొచ్చిందంటే తర్వాత నహుషుడు కొండ చిలువ రూపంలో పట్టుకుంటాడు. అప్పుడు కూడా భీముడు చుట్టబడి ఉంటే ఇంక ఊరికే ప్రయత్నాలు చేయలేవు. ఒకసారి ఏదో చేశాడు, అయిపోయింది. ఇదేదో మరీ శాపం, ఎందుకు వచ్చిన గొడవ, అది వారం ఇది శాపం, వాళ్ళని అడిగితే అయిపోయాయి, మనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పేశాడు స్పష్టంగా, నాకు శాపం ఉందయ్యా, ధర్మరాజు వచ్చి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే వరకు నిన్ను విడిచిపెట్టను అంటే, నేను ఇక్కడే కూర్చుంటే మా అన్నగారు రాకేమవుతాడో, ఏమైనా టిఫిన్ ఉంటే పెట్టమన్నాడు గొడవ లేకుండా. వీడు తినే టిఫిన్ సామాన్యమా, 16 చెట్లకుండే పళ్ళని ఒకడే లాగించాడు. తర్వాత ధర్మరాజు ఎలాగో వచ్చాడు, ఆయన అడిగిన ప్రశ్నలకన్నీ జవాబులు చెప్పాడు, భీముడిని వదిలేశాడు. ఆయన శాప విముక్తుడయ్యాడు, నహుషుడు మహారాజుగా వెళ్ళిపోయాడు.
ఇవి కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే మనిషి ఒక భీముడి నుంచి మనం నేర్చుకోవాల్సినది ఒకప్పుడు గర్వించిన రెండోసారైనా నేర్చుకోవయ్యా. కొంతమంది ఉండరండి అలాగా, ఎన్ని అవమానాలు జరిగినా ఇంకా అలా చేస్తూనే ఉంటారు. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, దిద్దు కూడా ఉండదు జీవితంలో. ఇంకా ఓ తప్పు చేసాం, దానివల్ల చెడ్డ పేరు వచ్చింది, తర్వాత మార్చుకోవాలి కదా. వస్తే వచ్చిందంటే ఏంటిది? పైగా నిండా మునిగిడి వాడికి చలిటి వ్యధ వ్యాఖ్యానం అంటారు. ఇక్కడ నిండా మునిగిపోతావా, ఇంక నాశనం అయిపోతావా? అప్పుడైనా తేరుకోవచ్చు కదా. 99 తిట్లు తిట్టినా 100వ తిట్టు తిట్టకుండా ఉంటే శిశుపాలుని శ్రీకృష్ణుడు చంపేవాడు కదండి. వీడు ఎంత మొండాడంటే 100 తిడితే ఏమన్నా లెక్క పొరపాటు వల్ల తక్కువ అనుకుంటాడేమో, ఎందుకైనా మంచిదే 108 తిట్టాడు వీడు, అష్టోత్తర శతం, ఓ 8 బ్యాలెన్స్. అంత తిట్టే కూరుకుంటాడా, వేసి పారేశాడు. వాడు 100 తిడితే ఒకటి ఏదైనా తిట్టు కాదు అని పక్కన పెట్టి క్షమిస్తాడేమో. వద్దు, ఒక 8దో 10దో ఎక్కువే తిడదాం. 10 కేజీలు వంకాయలు కొంటే 1/2 కేజీ కొసరేసినట్టుగా వేసేసాడు. 108 అష్టోత్తరం అక్కడి నుంచే వచ్చింది. అందుకని కృష్ణుడు ఇంకా ఎక్కువ తిట్టేశాడు రబ్బాయిని, వేసి పారేశాడు. అంత తెచ్చిపెట్టుకోవాలా ఆపదలు శిశుపాలులాగా. జీవితంలో మనం కూడా ఒక వ్యాపారం చేసాం, నష్టపోయి ఇంక మారాయి. వ్యాపారాలు చేయక ఇంకా ఉద్యోగం చేసుకో, లేకపోతే ఇంట్లో ఉండు, నువ్వేమీ చేయొద్దు. ఇంట్లో ఎంత తిండి పెడతారు ఉండు, ధర్మపిండం పెడతారు ఉండు. లేనిపోని వ్యాపారాలు చేసి ఆస్తులు అమ్మేసే కంటే మామూలుగా కూర్చోవడం మంచిది కదా. మన ఇంట్లో మనం కూర్చున్నాం అనుకోండి, హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఖర్చు ఏమవుతుందమ్మా? ఏదో ఇంత తిండి పారేస్తారు. కూర్చో, ఒక 6 నెలల్లో ఏదైనా అవకాశం వస్తుంది. ఈలోపు పడించోట వెతుక్కోవాలి. పడించోట ఏం వెతుక్కుంటావు, ఎక్కడెక్కడ ₹1 పోతాయి అని ఇంకో వ్యాపారం చేస్తాడు, అది కూడా పోతుంది. అది రామార్పణం, ఇది కృష్ణార్పణం. ఇక అక్కడి నుంచి ఎవడో జాతకాలు చెప్పేవాడు తగులుకుని, నీ జాతకం ఎలా ఉంది, గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో, వీడి ఇంట్లో ఉంటే ఇవన్నీ ఉండేవి కాదు. వాడికో 2 లక్షలు ఇస్తాడు. ఇంతలా బలహీనులైపోవలసిన అవసరం లేదని మన జీవితాలతో ఆడుకుంటున్నారు ఇవాళ శాస్త్రాల పేరు మీద. మేలుకోండి దయచేసి. చివరికి మాబోటి గాడిని ఎంత దివ్య ప్రవచనాలు మేము చెబుతుంటే, నిన్న కూడా విమానాశ్రయంలో ఒక ఆయన కనపడ్డాడు. పాపం మాకేదో ఒక సాయం చేశాడు వెళ్ళడానికి. సాయం చేసిన తర్వాత, మా ఆవిడ పేరు పుష్పలత అండి, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, మీ ఆవిడ ఎలా ఉంటుందో నీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది అన్న. అంటే పేరును బట్టి జీవితం అంతా ఉంటుందండి. ఎంత అజ్ఞానం అండి ఇది. పుష్పలత అంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా, క్రోధినామ సంవత్సరం. నేను జాతకాలు చెప్పే వాళ్ళ కనపడ్డాను వాడికి. నేను ఎక్కడ చెప్పను, పైగా విమర్శ చేస్తాను, నన్ను పట్టుకుంటారండి. నాకేమి తెలియదు, నేను చెప్పను అసలు. ఏం లేదు, దానికి టీవీలో కనపడతారంటే జాతకాలు చెప్తారంతే, చెయ్యి చెప్పి కాలు చెప్పి. ఎంత జ్ఞానం చెప్పని నీ జనానికి అది అక్కాల. ఇవే కావాలి, చేయి జాపి కాలు జాపి. నీకు పైనుంచి ఏదో జరుగుతుంది, కింద నుంచి ఏదో జరుగుతుందంటే మనకు ఉండేటువంటి కిక్కు, నువ్వు ప్రయత్నం చేస్తే జరుగుతుందంటే ఉండకపోతే ఎలాగండి? నువ్వు ప్రయత్నం చేస్తే జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. పైనుంచి కింద నుంచి జరగడం ఏంటంటే అవమానం కదా. దేవుణ్ణైనా సరే మనం ఎందుకు అడగాలండి? మన కాళ్ళు చేతులు ఇచ్చాడు దేవుడు, బుద్ధి ఇచ్చాడు, వినియోగించి పని చేసుకోవాలి. ఎలా చేయి చూపుతాం అసలు? ఎందుకు అడుగుతాం ఎవరినైనా వరాలు ఎందుకు కోరాలి? గుళ్ళోకి వెళ్ళి కోరికలు ఎందుకు కోరాలి? దేవుణ్ణి ఎందుకు ఆయాస పెట్టాలి? మన పనుల గురించి, ఆయన పనులు మనం చేయాలి. ఆయన శాస్త్రాల్లో ఏం చెప్పాడో అది మనం చేయాలి. కానీ మన పనులు చేసి పెట్టమని దేవుణ్ణి అడుగుతున్నామంటే మనకి దైవభక్తి ఉన్నట్ట, స్వార్థం ఉన్నట్ట? మన పనులు చేసి పెట్టమని ఆయన అడగడం ఏంటండి? ఆయన చెప్పిన పనులు మనం చేయాలి. అప్పుడు మన పనులు పెద్ద పనులు, ఈ జన్మ పెద్ద జన్మ. ఇక్కడ చీమ జన్మ ఎంతో, దోమ జన్మ ఎంతో, మంది అంతే పెద్ద లెక్క. ఇక్కడ ఇంకా మనకంటే అవే ఎక్కువ బతుకుతాయి. ఎవడూ చంపకుండా ఉంటే కాకి తుఫాను వచ్చే వరకు బతుకుతుంది. తుఫాను వస్తే కానీ కాకి సాగుతుంది. ఎవరూ చంపకుండా ఉంటే పాము 400 ఏళ్ళు బతుకుతుందండి. 400 ఏళ్ళు. బొద్దింక మన ఇళ్లలో తరచు ఆడవాళ్ళని భయపెట్టే బొద్దింక, దానికి ఉండే గొప్ప శక్తి ఏమిటో తెలుసా? దాని తలకాయ కత్తిరించండి, వారం రోజుల పాటు బతుకుతుంది. అది తలకాయ కత్తిరిస్తే వారం రోజులు బతుకుతుందమ్మా బొద్దింక. తాబేలు ఊపిరి తీసుకోకుండా అరగంట సేపు ఉంటుంది. ఊపిరి తీసుకోకుండా అరగంటకు వచ్చారే ఊపిరి తీసుకుంటుంది. అది తాబేలు దీర్ఘాయువు. ఆ జంతువులకు ఉన్న శక్తులు మనకేమున్నాయండి? పెద్ద గొప్ప చెబుతున్నాయి ఇక్కడ మానవ జన్మని. కానీ వాటికి లేని ఒకే ఒక గొప్ప అదృష్టం ఏంటంటే, నువ్వెవరో తెలుసుకునే అవకాశం మనిషికి ఉన్నట్టుగా సృష్టిలో మరో జీవికి దేనికి లేదండి. ఎంత అదృష్టవంతులం. కనీసం దేవుడు ఉన్నాడోనో గుడి కట్టుకుని పెడుతున్నాం. తాబేలు గుడి గురించి తెలుసా? కుక్కకి తెలుసా? కాకికి తెలుసా? ఎవరికి తెలుసండి? గుడి గురించి మనకి తెలుసు. దేవుడు ఒక విగ్రహం, ఆరాధన, ఈ భావనైనా మనకుంది. జంతువులకుందా? వస్తుందా? ఆ రకంగా మనది గొప్ప జన్మ అంటే మనం దైవాన్ని తెలుసుకోవాలి, మనం ఎవరో తెలుసుకోవాలి. కానీ ఎంతసేపు ఈ కోరికలు ఏమిటండి? అధవ కోరికల చిట్ట గుళ్ళో పెట్టడం పట్టుకెళ్ళి ఇక్కడ ఇవి వదులుకోవాలి. కథ సారాంశం అంతా అదే.
అందుకని ఆయన ఎంత ప్రయత్నం చేసినా రాకపోతే అప్పుడు అలా నిజ గర్వము దక్కి అడంగి ఉండే చింతాపరుడై ఆలోచనలో పడ్డాడు. తద్దయు లజ్జ మొగమ్ము వాంచుచున్, సిగ్గుపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు, కంగారు పడక సోదరా, నేను నీ సొంత సోదరుణ్ణి, వాయుదేవుని కుమారుణ్ణి, హనుమంతుణ్ణి అనగానే అపారంగా సంతోషమైంది. నమస్కారం చేశాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు ఆనందంగా. అప్పటికీ చూడచాడు భీముడు తెక్కే ఈ సౌగంధికం వదిలేశాడు. తోక గొడవ ఎలాగో అయిపోయింది. ఇగో మళ్ళీ నువ్వు దొరకడం కష్టం, అప్పుడు సముద్రం దాటేటప్పుడు నువ్వు ఆ రూపం నాకు ఇప్పుడు చూపించమన్నాడు. ఇదో గొడవ ఇక్కడ. ఈయనకి ఇది ఎందుకు తెలియదు. ఇదే భీముడు తెక్కంటే. ధీరోద్ధతుడు అంటే ఇది. రాముడు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు లేడు. కుదరదు. నువ్వు సముద్రం దాటే చూడు, బ్రహ్మాండమైన రూపం ధరించావు కదా, ఆ రూపం అంతా నాకు ఇప్పుడు కావాలి. నాకు ఎక్కడో అవధానం చేస్తుంటే ఇచ్చారు ఒక చిత్రమైన సమస్య సముద్రం దాటడం మీదే. 4 పట్టి 3 చని 5న 2 దాటి ఒక్కడే. సహస్రావధానం చేస్తుంటే ఇచ్చే సమస్య దుంప తెగిపోతుంది ఇలాంటి వాడితో ఆలోచించేసరికి. 4 బట్టి 4 పట్టుకున్నట్ట, 5 చని 5లో వెళ్ళేట, 4 బట్టి 3 చని 4 పట్టుకున్నట్ట, 3లో వెళ్ళేట, 5న 5లో వెళ్ళేట, 3 వెళ్ళేట, 5లో వెళ్ళేట, 2 దాటేట, ఒక్కడే వెళ్ళేట. అన్నీ అంకెలే, ఏమి లేదు ఇందులో. 4 బట్టి 3 చని 5న 2 దాటి ఒక్కడే. ఇది అవధానంలో ఇచ్చే సమస్య. పొరపాడైపోతుంది. కానీ ప్రజ్ఞ అక్కడే ఉంటుంది, సూక్ష్మ దర్శనం. ఇందులో ఏ కథ ఉంది, ఎలా తెలుసుకోవాలి? 4 బట్టి 3 చని 5న 2 దాటి ఒక్కడే. దాటి అన్నమాట కీలకం. దాటాడు ఎవరో ఒక్కడే, ఒక ఆయన దాటాడు అంటే ఖచ్చితంగా బోధో కాలవో నదో సముద్రమో అవుతుందిగా. పురాణాల్లో ప్రసిద్ధమైనది ఏమిటి? హనుమంతుడు సముద్రాన్ని దాటడం. బహుశా అది ఇచ్చి ఉంటాడు అని నాకు సరస్వతీ కటాక్షం వల్ల స్ఫురణ కలిగింది. స్ఫురణ కలగకపోతే చెప్పడం. ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఇస్తే 10 సెకండ్లలోగా సమాధానం తోచాలండి. అరగంట తీసుకోకూడదండి సమయం. మంచినీళ్ళు తాగి, టిఫిన్లు చేసి, కాఫీలు తాగి సమస్య అవధానాలు చేయకూడదండి. పాటలు పాడుకుంటూ కూర్చోకూడదండి. వెంటనే చెప్పాలి. 10 సెకండ్స్, కనీసం 20 సెకండ్స్ దాటకుండా స్ఫురణ రావాలి, పద్యం అందుకోవాలి. నాకు దాటే అనగానే హనుమంతుడు ఒక్కడే కదా చరిత్రలో దాటినవాడు, అయి ఉంటాడా అని ఆలోచించా. వెంటనే 4 పట్టి అనగానే పట్టి అనే మాటకి 2వ అర్థం ఉందని గుర్తొచ్చింది. పట్టి అంటే పట్టుకుని అని ఒక అర్థం క్రియాపదంగా, పట్టి అంటే కొడుకు అని ఒక అర్థం. గారాబు పట్టి, కుంతి పట్టి అంటారు. పట్టి అంటే కొడుకు తెలుగులో. 4 పట్టి అంటే ఏదో ఒక వర్గంలో 4వ దానికి కొడుకు. ఏ వర్గంలో 4వ దానికి హనుమంతుడు కొడుకు. ఆ వర్గాలు ఏమిటి అనగానే పంచభూతాలు గుర్తొచ్చాయి. పంచభూతాల్లో 4వది ఏది? పృథివ్య తేజో వాయు ఆకాశాలు. 4వది వాయువు. 4 పట్టి అంటే వాయువు కుమారుడు. అది పృచ్ఛకులు అంత పండితులు ఉండి ఇచ్చేవాళ్ళ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ మిగిలినవి సరిపోవాలిగా. 4 పట్టి తోసగానే నేను పద్యం అందుకున్న ముందు జ్వాలమువాల రూపమయి వార్ధిని దాటగా వాయుసూనుడే. జ్వాలమువాల రూపమయి వార్ధిని దాటగా వాయుసూనుడే. హనుమంతుడే అయి ఉంటాడు. ఒకవేళ కాకపోతే 2-3 పాదాల్లో మార్చేద్దాం, ముందు చెప్పేద్దాం. టైం 20 సెకండ్స్. అరేసరికి ఇచ్చిన పృచ్ఛకుడికి ఏం చేయడానికి ఆనందం యా అన్నాడు అంటే అదే అనమాట, అనుమానం లేదు. అదో పాయింట్. పృచ్ఛకుడికి ఆనందమైంది. పట్టేశారో గరికిపట్టివారు అన్నాడా, అంతే అదే అనమాట. ఇంకా హనుమంతుడికి కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు మిగిలిన ఆలోచిస్తాం. 3 చనే 3 అంటే ఎవరు? అందులో 3వది ఏది? పృథివ్య తేజో అగ్ని. హనుమంతుడు అగ్ని స్వరూపుడు. 5న 5వ మార్గంలో వెళ్ళాడు. 5వది ఏది? పృథివ్య తేజో వాయు ఆకాశాలు. ఆకాశంలో వెళ్ళాడు కదా. 2 దాటి 2వది నీరు. సముద్రాన్ని దాటాడు. పృథివ్యాప్ నీరు. 2 దాటాడు. వెళ్ళింది ఒక్కడే. పంచభూతాలు ఇచ్చాడు సమస్యలు, అంతకంటే ఇలా తేలిపోయి. ఇది అవధానం. ఇటువంటి 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆసువులు ఇస్తే 1000 పద్యాలతోనూ 21 రోజుల్లో సహస్రావధానం పూర్తి చేసి 22వ రోజున అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించడం జరిగింది. అందుకని సహస్రావధాని అంట. పద్మశ్రీలు పట్టాభిషేకాలు ఊరికే జరగవు. ఎంతో శ్రమపడి భగవద్ అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి. మన శ్రమ మనం పడాలి. అయినా బిరుదులు గౌరవాలు వస్తాయని లేదు, వాటిని ఆశించి చేయొద్దు. అమ్మవారు చూసుకుంటుంది అవన్నీ. మన పని మనం చేస్తే భగవంతుడు చూసుకుంటాడు. అలా హనుమంతుడు జీవితం అంతా అలా నడిపాడు. భీముడు కొంచెం నేర్చుకుంటున్నాడు ఇక్కడ, లెర్నింగ్ స్టేజ్. అందుకని అప్పటి రూపాన్ని చూపించమన్నాడు.
వాలము జ్వాల రూపమయి వార్ధిని జాటగా వాయుసోనుడే లాలన సేయగాబడి నలాదుల చేత మహేంద్ర పర్వతం వేలగా నూతగా తనువునెంత యుపించి విశాల వక్షుడై 4 పట్టి 3 చనే 5న 2 దాటి ఒక్కడే అని 4 పాదాలతో పద్యం పూర్తి చేసేసాం. అలాగ హనుమంతుడా నువ్వు సముద్రాన్ని దాటినటువంటి రూపాన్ని చూపించవయ్యా అంటే ఆయన ఏమన్నాడో చూడండి. మనం కూడా పురాణ కాలంలో జరిగినటువంటివన్నీ ఇప్పుడు ఎందుకు జరగవని ప్రశ్నించకూడదు. కాలం మార్పు వల్ల జరగవు. దాన్నే హనుమంతుడు చెబుతున్నాడు ఇక్కడ ఎర్రాప్రగడ పద్యం రూపంలో. అక్కాలంబున రూపం బిక్కాలమునందు చూపనిట్లగు అక్కాలంబున గల రూపం బిక్కాలమునందు చూపనిట్లగు కాలం ఒక్క విధంబున నుండక పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థన్ అని మర్యాదగా చెప్పాడు. అక్కాలంబున రూపం బిక్కాలమునందు చూపనిట్లగు. ఏమిటయ్యా తమ్ముడు ఊరికే మారాన్ చేస్తున్నావు? అటువంటి కోరికలు కోరచ్చా? ఎప్పుడిది త్రేతాయుగం, ఇప్పుడు ఇది ద్వాపర యుగం. అంటే కలియుగానికి 4,32,000 సంవత్సరాలు, దానికి రెట్టింపు ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, దానికి మళ్ళీ 4,32 కలిపితే త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, దానికి మళ్ళీ 4,32 కలిపితే కృతయుగం 17,28,000 సంవత్సరాలు, ఈ 4 కలిపితే మళ్ళీ 43,20,000 సంవత్సరాలు లెక్క. అది ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం, అటువంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక కల్పం. అటువంటిది శ్వేతవరాహ కల్పంలో 7వదైన వైవస్వత మన్వంతరంలో ఈ మహాయుగాలు 71లో 28వ మహాయుగంలో కలియుగంలో మనం ఉన్నాం ఇవాళ. ఇది కేర పంచాంగం. ఇది బ్రాహ్మణులైతే రోజు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకుంటారు నిబంధనగా. అందరూ చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. క్యాలెండర్ వారు సొంతమేం కాదు, మనకే ఉంది ఇక్కడ, చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ పత్రికలు చూసి జాతకాలు నేర్చుకుంటారు, పంచాంగాలు చూసి రోజు చెప్పుకోవాలి. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే షష్ఠ్యాం తిథౌ 6వ తిథి. అంతే. మళ్ళీ వారం లెక్క ఆదిత్యవాసరే ఆదిత్యవాసరే నక్షత్రం. ఇవాళ ఏమి నక్షత్రం ఉండే? మృగశిర ఆర్ద్రా నక్షత్రయుక్తే శుభ నక్షత్రే శుభకరణే శుభయోగే శ్రీమాన్ అర్పణ. మన గోత్రం చెప్పుకోవాలి. విశ్వామిత్ర అఘమర్షణ కౌశికత్రయ ఋషయ ప్రవరాన్విత కౌశికస గోత్ర ఆపస్తంభసూత్ర కృష్ణ యజుర్వేదశాఖాధ్యాయీ వెంకట బసవ నరసింహరావు నామధేయక నమస్కారం అని చెప్పాలండి. ఎవరి పేరు వారు చెప్పుకోవాలి. ఇది మన పంథ. దీనికి ఒక కులం లేదండి, అందరూ చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద స్తోత్రంలో చెప్పలేకపోతే తెలుగులో చెప్పుకోవచ్చు. క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, షష్ఠి తిథి, ఆదివారం రోజు, ఆర్ద్ర నక్షత్రం. ఈ తెలుగు రాదా? సంస్కృతంలో చెబితేనే పుణ్యం అనుకోకండి. కానీ మన భారతీయ పంచాంగాన్ని ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి. హిందువులుగా మన ధర్మం అది. ఆడ మగ ఏ తేడా లేదు దీనికి. వీలైతే పిల్లలు కూడా చేయొచ్చు. అప్పుడు తిథివార నక్షత్రాలంటే మనకే గుర్తుంటే దాన్ని బట్టి ఏది చేయొచ్చో ఏది చేయకూడదో, దేనికి ఏది మంచిదో ఇంచుమించుగా మనకే తెలుస్తుంది. ఆ మాత్రం లేకపోతే భారతీయత ఏమిటి, హిందుత్వం ఏమిటి, ఇంకా వైదికత్వం అంటే ఏమిటి? అందుకని ఆ కాలంలో అది త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాల క్రితం చూపించినటువంటి రూపమయ్యాది. ఇప్పుడు నువ్వు ఏమో ద్వాపర యుగం చివరిలో ఉన్నాం, పైగా కలియుగం రాబోతుంది నాయన ఇంకొక 100-200 ఏళ్లలో. ఇప్పుడు నువ్వు నన్ను ఇది చూపించమంటే అలాగా? అక్కాలంబున రూపం విక్కాలమునందు చూపనిట్లగు కాలం ఒక్కటి ఒక్క విధంబున నుండక. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా. పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థన్. భిన్నమైన అవస్థలు రకరకాలుగా ఉంటుందయ్యా కాలం అనేది అని చెప్పాడు. అయినా భీముడే వినలేదు. వింటే భీముడు ఎలా అవుతాడు? రాముడు అవుతాడు. అందుకే నేను చెబుతున్నా, మనం ఎలా పెంచినా, ఎంత గొప్ప చదువులు చదివించినా, ఎంత మంచి అమ్మాయినో అబ్బాయినో ఇచ్చి పెళ్లి చేసినా వాళ్ళ బుద్ధులు వాళ్ళవే, వాళ్ళ జీవలక్షణం వాళ్ళదే. మనం ప్రయత్నం చేయడం వరకే తల్లిదండ్రుల పని. ఊరికే బాధపడుతూ దుఃఖపడి రోగాలు తెచ్చుకోవద్దు దయచేసి. ఎందుకోసం చెబుతున్నానంటే 10 మంది కనిపిస్తే ఒకటి క్యాన్సర్ ఉంటుందండి. ఎంత బాధామయమైన ప్రపంచం ఇది. 10 మంది కనిపిస్తే ఒకళ్ళ క్యాన్సర్ అని చెబుతున్నారండి. ఎందుకు వస్తున్నాయండి క్యాన్సర్లు? విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ఆందోళనల వల్లే వస్తాయమ్మా.
అన్ని పిల్లలకో పెద్దలకో పుట్టింటి వాళ్ళకో అత్తింటి వాళ్ళకో లోకంలో ఏదో పెట్టేసుకుంటాం మనసులో. ఇక్కడ మనకు అవసరం లేనివన్నీ. అంత అవసరమా? అన్నీ నువ్వు చేయగలవా తల్లి? అన్నీ మన వల్ల అవుతాయా? వారికి ఏదో అయితే మనం ఏం చేస్తామండి? గర్భస్థ సంతానమే కావచ్చు, వాడికి 25 ఏళ్ళు ఉన్నాయి, వాడు చూసుకోవాలి, చెప్పవలసింది చెబుతాం. ఆ బెంగలు పెట్టేసుకుంటున్నారు ఎక్కువ. మనేదా అంటారు ఇక్కడ భాషలో. ఆ మనేద ఎక్కువైపోతుంది అందరికీ. దానివల్ల ఏమవుతుందంటే లోపల కణాలన్నీ మగ్గిపోయి మాడిపోయి మొత్తం చచ్చి క్యాన్సర్ తయారవుతుంది. ఎక్కడొక్కడో కణితి బయలుదేరుతుంది, మొత్తం వ్యాపిస్తుంది. ఈ దిక్కుమాలింది పైగా 4వ దశ వచ్చే వరకు మనకు తెలియదు, డాక్టర్కి కూడా తెలియదు. 4th స్టేజ్ అంటాడు, అయిపోయినట్టే. నలుగురిని పిలవడమే, మోయడానికి ఇంకేం లేదు. ఇంకా 4th స్టేజ్ అంటే నలుగురిని పిలవమని అర్థం. అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నాం? ఓవర్ యాక్షన్. క్రికెట్ మ్యాచ్, 1 డే మ్యాచ్ పూర్తవ్వాలంటే 50 ఓవర్లు ఉంటాయి. జీవితం అనే మ్యాచ్ నాశనం కావాలంటే 3 ఓవర్లు చాలు. ఓవర్ యాక్టింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ థింకింగ్, ఇవే 3 ఓవర్లు. ఓవర్ యాక్టింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ థింకింగ్. చేయవలసిన దానికంటే ఎక్కువ చేసుకుని రాసుకుని పూసేసుకోవడం బాగా. ఇంకా అంత అవసరం లేదు. ఇంట్లో ఎంత పని అవసరమో అంతే చేయి. లేని పని నువ్వు చేయక, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అందరి పనులు నేనే చేస్తా, ఈ కీర్తి మనకు అక్కర్లేదు. ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో. ఎవరి పని వాళ్ళని చేసుకోమని చెప్పు. నాకు ఓపిక లేదని చెప్పు. అలాగే ఓవర్ టాకింగ్, మాటలు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేయి. అనవసరంగా ఎక్కువ మాట్లాడితే సంబంధాలు, కుదిరే సంబంధాలు కూడా చెడిపోతాయి. అలాగే ఓవర్ థింక్, ఈ 2 కూడా ఆపొచ్చండి. ఆ థింకింగ్ ఆపలేమండి వచ్చిన సమస్య. అలా లోపల పెద్ద నడుస్తూనే ఉంటుంది పెద్ద పంచాంగం. అది పడుకున్నా సరే దాని స్థానంలోనే పెట్టాలి 3 నామాలు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇలా ఏదో ఒక నామాన్ని దానికి జోడించండి. ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం. ఈ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఒకటే ఆలోచన, నమశివాయ. మన గురించి శివుడు ఆలోచిస్తాడు, మనం 2 కళ్ళతో చూస్తాం, ఆయన 3వ కళ్ళతో చూస్తాడు. మొత్తం సమస్యలు భస్మం అయిపోతాయి. మనకు నమ్మకం లేక అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. భగవంతుడి మీద నమ్మకం లేక. భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడికి అనారోగ్యం రాదు. వచ్చినా వాడు వరంగా భావిస్తాడు. అమ్మయ్య మనసాన పడ్డాను, ఇంక నేను ఏ పని చేయక్కల రామకృష్ణ అనుకోవచ్చు, హాయిగా అనుకుంటాడు. పనులు ఆగిపోయాయి అనుకోడు, అది కూడా వరంగానే భావిస్తాడు. ఆ స్థితిని తెచ్చుకోవాలి మనం. మొండి పట్టుదలకి పోకూడదు. ఇక్కడ పట్టుదలకి పోయాడు హనుమంతుడు కాబట్టి పర్వాలేదు, ఆ రూపం అంతా చూపించాడు. తీరా రూపం చూపించేసరికి ఏమైంది? ఆ సముద్రాన్ని దాటే రూపంలో అక్కడ వ్యాసుడు చెబుతాడు భారతంలో, ఆనాడు సముద్రాన్ని దాటడానికి ఆయన ధరించినటువంటి రూపంలో 10వ వంతు చూపించేట. వీడు తట్టుకోలేడని. ఆ 10వ వంతు ఎలా ఉందో చెబుతున్నారు ఆంధ్ర మహాభారతంలో. ఎర్రాప్రగడ మహాకవి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అతులితమై ద్వితీయ కనకాద్రియుకోయిదినా నిజంగా ముచ్ఛ్రితముగ వెంచి పుచ్చమున చేసి దిగంతములందుచున్న పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఆ కపిజూచి కపినాథు దిగంతములందుచున్న విస్మిత కపినాథు జూచి కురునందనుడబ్డు నిమీలితాక్షుడై మతినతి విస్మితుండగుచు మారుతికిట్లనియన్ భయంబునన్. మనం ఎలా ఉంటామంటే ఏదో అడుగుతాం, తీరాది వచ్చేసరికి తట్టుకోలేం. ఆయన విశ్వరూపం చూపించాడు, అందులో 10వ వంతే చూపించాడు. అసలు సముద్రం దాటినప్పుడు రూపం ఇప్పుడు సాధ్యం కాదు. అది ఎందుకు సాధ్యం కాదు ఇంకో ఉదాహరణ చెబుతూ ఇటీవల వ్యాసభారతంలో చదివితే నాకు అర్థమైంది బాగా. పాండవుల కొలతలు చెబుతాడు వ్యాసుడు. వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాక ఎవడు ఎంత పొడుగున్నాడో చెబుతాడు. ప్రాదేశాదధికోర్జునాత్ అంటాడు. ప్రాదేశాదధికోర్జునాత్ అంటాడు. అర్జునుడి కంటే భీముడు ప్రాదేశం అంత పొడుగుంటాడట. ప్రాదేశం అంటే అర్జునుడు భీముడు కొలతలు చెబుతూ ప్రాదేశేన అధికో అర్జునాత్ అంటాడు. అర్జునుడు కంటే అర్జునుడిలాగే ఉంటాడు భీముడు కూడాను. ఆయన రంగు నలుపు, భీముడు రంగు ఎరుపు. కానీ పొడుగులో అర్జునుడి కంటే ప్రాదేశం అంతా పొడుగుంటాడు. ప్రాదేశం అంటే కింద వ్యాఖ్యాతలు నీలకంఠ దీక్షితులు గారు భారతానికి వ్యాఖ్య రాస్తూ ప్రాదేశం అంటే లెక్క ఇచ్చారు. సరిగ్గా ఈ చెయ్యల చాపితే ఈ బొటన వేల నుంచి చూపుడు వేలు కొస వరకు ఉండేదాన్ని ప్రాదేశం అంటారు. ఈ బొటన వేల నుంచి ఈ చూపుడు వేలు వరకు ఉండేదాన్ని. అది ఎంత అంటే 12 అంగుళాలు ఇచ్చాడు. నీ ఇల్లు బంగారంగానే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళి చూసుకుంటామో 12 అంగుళాలు ఉంటుందేమో. ఇది 12 అంగుళాలు అంటే పెద్ద స్కేల్, చచ్చి ఊరుకుంటాం, చెయ్యి విరిగిపోతుంది. ప్రాదేశం అంటే ఇది భారతంలో ఇచ్చిన లెక్క. ఎంతంటే 12 అంగుళాలు అన్నాడు. 12 అంగుళాలు అంటే పెద్ద స్కేల్, 30 సెంటీమీటర్లు.
పెద్ద స్కేల్ అంత పొడుగుంటుందండి ఎవరికైనా? ఇది ప్రపంచంలో పొడుగుండేవాడు కూడా ఉండదు. ఇదంతా మీరు కొలుచుకోండి. 5-6 అంగుళాలు ఉంటుంది మహా ఉంటే. చిన్న స్కేల్ అంత ఉంటుంది మహా ఉంటే. అది కూడా ఇలా బాగా చాపేసి నెప్పెట్టేస్తే చర్మం తెగిపోయేలాగా ఉండదు. కానీ 12 అంగుళాలు ఉంది. 12 అంగుళాలు ఉంది కాదు, 12 అంగుళాలు అర్జునుడి కంటే భీముడు పొడుగుంటాడు. దాంట్లో ప్రాదేశం అంటే లెక్క ఇంత ఇచ్చాడు. ఆ ప్రాదేశం లెక్క 12 అంగుళాలు అంటే ద్వాపర యుగంలో భీముడు, అర్జునుడు, ధర్మరాజు యొక్క ప్రాదేశం 12 అంగుళాలు ఉండేది. ఈ ప్రాదేశం 12 అంగుళాలు అంటే ఈ వేళ్ళన్నీ ఎంత ఉండేవి, ఈ వేళ్ళన్నీ ఎంత ఉంటే ఈ చెయ్యి ఎంత ఉండేది, ఈ చెయ్యి ఎంత ఉంటే ఈ శరీరం ఎంత ఉండేది. మరి అటువంటి వాళ్ళు 32 బాణాలు నుదుటి మీద వేస్తే భరించారు, 64 బాణాలు ఛాతీ మీద వేస్తే భరించారంటే భరించట్లా వాళ్ళ శరీరాలు అవి. కర్ణుడు శరీరం కొలతలు ఇస్తాడు, ఆశ్చర్యపోతాం. కర్ణుడు శరీరం కొలతలు ఎలా ఉంటే ఈ కలియుగం మానవులు 6 వరుసగా పడుకుంటే ఎంత ఉంటుందో కర్ణుడు అంత ఉంటాడు. ఈయన చిట్టి పొట్టి గ్యాంగ్ కాదు అది, ఆనాటి కొలతలు అవి. ఆనాటి కొలతలు అలా ఉంటే త్రేతాయుగంలో హనుమంతుడు, రాముడు కొలతలు అలా ఉంటాయి. అటువంటి వాడు సముద్రాన్ని దాటినా కూడా ఏం చేస్తారంటే జస్ట్ 4 అడుగుల్లో దాటేస్తారు అక్కడ. ఈనాటికి అసలు అసాధ్యం అనుకుంటాం మనం, కానీ ఆనాటికి అది సాధ్యం. అందుకే ఆయన ఆ కాలం రూపం ఇప్పుడేం చూపిస్తామయ్యా అని 10వ వంతు చూపిస్తేనే ఈయన ఏమైపోయాడంటే అతులితమై. ఆ రూపం ఎలా ఉందంటే దాన్ని దేంతోనో పోల్చలేవు, తుల్యం లేదు, దానికి సాటి లేదు. ద్వితీయ కనకద్రియుకో ఇదినాన్, 2వ మేరు పర్వతంలో ఉన్నట్టు హనుమంతుడు ఎలా ఉంటాడంటే తప్త కాంచన వర్ణాభం. బంగారం కరిగిస్తే ఏ రంగులో ఉంటుందో హనుమంతుడు ఆ రంగులో ఉంటాడమ్మా. హనుమంతుని దేహఛాయ అది. తప్త కాంచన వర్ణాభం అంటారు. బంగారం కరుగుతున్న బంగారం స్వర్ణకారుల దగ్గర చూడండి ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. ఓ మెరుపు మెరుపు, పసుపు ఎరుపు కలిపిన రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అది హనుమంతుని దేహఛాయ. అది మళ్ళీ ఆ పర్వతం ఏ రంగులో ఆ రంగులో ఉండేది ఇది మేరు పర్వతం. అందుకని 2వ మేరు పర్వతంలా ప్రకాశిస్తున్నట్టు హనుమంతుడు. ద్వితీయ కనకద్రియుగో ఇదినాన్ నిజాంగముచ్ఛ్రితముగా పెంచి తన శరీరాన్ని ఆకాశం అంత ఎత్తు పెంచేశాట. అప్పుడు తోక కూడా ఇలా పెంచాట. శరీరానికి తగ్గట్టే ఉండాలిగా తోక. ఏనుగు అంత ఉండి తోక ఎంత ఉంటుంది ఏనుగుకి, అలా ఉంటే అలాగే హనుమంతుడు తోక కూడా పెంచేశాడు. ఎంత తోక పెట్టాడంటే తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరంలో ఆంజనేయ స్వామి తోక చూసుకోండి. ఎర్రవరం నుంచి మళ్ళీ నల్లవరం వరకు ఉంటుంది ఆ తోక. మన వాళ్ళ సరదా అటువంటిది. తోకే ముఖ్యం, మనకు హనుమంతుడు ముఖ్యం కాదు. ఈ ఎర్రవరంలో పెట్టాక ఇంకో అల్లంపురంలో ఉంటుంది. అల్లంపురంలో తోక ఇంకా మొత్తం అది కృష్ణా జిల్లాలోకి వెళ్ళిపోతుంది ఆ తోక. ఈ తోక చూస్తే ఆ తోక అర్థమవుతుంది. ఆ తోక ఎలా ఉందంటే పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఆయన అలా తోక పైకి విసిరట. అది మొత్తం దిగంతాలకి వ్యాపించింది. ఆగ్నేయ దిక్కు ఈశాన్య దిక్కు పట్టేసిందిట. అంత రూపం చూపించాడు. ఉన్నతు కపిచూచి, అంత ఉన్నతుడైనటువంటి కోతి రూపంలో ఉన్న ఈ హనుమంతుడిని చూసి కురునందనుడబ్డు నిమీలితాక్షుడై, అయ్య బాబోయ్ చూపించమన్నాం కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈయన సాహసాలు చేశాడంటే అర్థం ఉంది, నేను సాహసం చేయడం ఏంటి పని లేక అని గద లోపల పెట్టి సంచి మూసేసాడు అక్కడ గొడవ లేకుండా. ఏదో సౌందర్యలహరిలో ఓ మాట చెబుతారు. అమ్మవారి మణిద్వీపంలో లలితాపరా భట్టారికి ఇలా కూర్చుని ఉందట, కాలి మీద కాలు వేసుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అన్నట్టుగా కూర్చుని ఉందట. సరస్వతీదేవి కచేరీ చేస్తోందట. మరి అమ్మవారి సామ్రాజ్యంలో ఎవరు కచేరీ చేస్తారండి? సరస్వతీదేవి కచేరీ చేస్తోంది, వీణ వాయిస్తోందట. ఆ వీణ ఒక అరగంట వాయించాక ఇలా చూసిందట అమ్మవారికేసి, లలితాదేవికేసి, నా పాట బాగుందా అని ఆశిస్తారు కదా. అప్పుడు అమ్మవారు ఏమందిట, బాగుందే వాణి అందుట ఒక్క మాట. వెంటనే మర్నాటి నుంచి సరస్వతి పాట పాడడం మానేసిందిట. ఎందుకంటే ఈవిడ అరగంట సేపు పాడిన పాట కంటే బాగుందే వాణి అన్న పలుకే చాలా మధురంగా ఉందట. అది లలితాదేవి అంటే. బాగుందే వాణి, బాగా పాడా, వృద్ధిలోకి వస్తావు అనేదో అంటే ఆ మాట అమ్మవారికి సరస్వతీదేవికి ఎలా అనిపించిందో, నేను అరగంట పాడింది దండగా, ఈ ప్రశంసా వాక్యమే చాలా బాగుంది, ఎంత తీయటి పలుకు అని. ఇక నేను పాడను, చోళం నిచుడయతి అంటారు శంకరాచార్య సౌందర్యలహరిలో. వీణకు సంచి ఉంటుంది కదా, ఆ సంచి జిప్పేసేసింది. ఇంక నేను పాడను, నా వీణ వద్దు, నేను వద్దు. ఆ గొంతే చాలా బాగుంది, ఆ మాటే చాలా బాగుంది, నా పాట దేనికి? అలాగే ఇక్కడ భీముడికి కూడా హనుమంతుడి యొక్క దివ్య రూపాన్ని చూడగానే ఏమనిపించిందంటే, నేనెంత, నా బతుకెంత, జటాసురుణ్ణి చంపాను, బకాసురుణ్ణి చంపాను, నా బొంద ఈయన ముందు నేనంత, ఇంత చేస్తే ఇది పూర్తి రూపం కాదు, 10వ వంతు ఇలా ఉంటే మొత్తం చూపిస్తే నేను ఇక్కడ ఉంటాను. అసలు చూపించమడం తప్పైపోయిందిరా బాబు. ఇప్పుడు ఈయన టీ అడిగితే ఎక్కడి నుంచి తేవాలి? ఆ టీ ఎలా ఉంటుంది? ఒక సముద్రం, పసిఫిక్ మహాసముద్రం అంతా తాగేస్తాడు ఆయన. అంత టీ వీడు ఇవ్వగలరా?
ఏవయ్యా ఇంత రూపం చూపించాను కదా, ఆయాసంగా ఉంది, కాస్త టీ ఇవ్వయ్యా అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? ఆయన తాగే టీ ఎలా ఉంటుందో సముద్రం తాగేస్తాడు. ఇంత మనిషికి నైవేద్యం పెట్టమంటే మనం పెట్టగలం. అందుకని మనం ఆలోచించాలండి, గుళ్ళో దైవానికి నిజంగా ఆయన స్వీకరిస్తే మనం నైవేద్యం పెట్టలేమండి. మన అనుగ్రహంతో పరమేశ్వరుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం పెట్టగలుగుతున్నాం. నిజంగా ఆయన తింటే మనం పెట్టలేం. ఇది మన సంతృప్తి కోసమే తప్ప ఆయనకి తగిన నైవేద్యం కాదండి అది. ఆయన నిజంగా తింటే మనం పెట్టలేము. అందుకని ఆయన చూసి ఆశ్చర్యపడి ఇదేమిటి అని చూస్తుంటే, మరి ఇదేనయ్యా రూపం, వద్దని ఊరికే చెప్పాను, 10వ వంతుకే ఇలా ఉన్నావు అంటే వద్దునైనా ఉపసంహరించుకో అని చెప్పాడు. దిగంతములందుచున్న కపిరాజు చూసి కురునందనుడప్పుడు నిమీలితాక్షుడై ఆయన కళ్ళు మూసుకుని భక్తిగా నమస్కారం చేసేట. మతి నతి విస్మితుండగుచు మారుతికిట్ల నిజన్ భయంబునన్. వెంటనే ఈ రూపాన్ని ఉపసంహరించుకోమంటే ఉపసంహరించుకున్నాడు.